మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం షష్ఠి సాయంత్రం 7 తర్వాత గుమ్మం దగ్గర ఈ రెండూ కలిపి చల్లితే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. స్వయంగా లక్ష్మీదేవియే కోట్లు ఇస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్యల్లో అప్పుల బాధ ఒకటి. ఇది మనిషిని మానసికంగా శారీరకంగా కృంగదీస్తుంది. పగలు ప్రశాంతత లేకుండా రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోతుంది. ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడటం ఎలా అని మదనపడని వారుండరు. కొందరైతే జీవితం మీద విరక్తి చెంది చేయకూడని పనులు కూడా చేస్తూ ఉంటారు. అయితే మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన సనాతన ధర్మంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనం వాడే వస్తువులలో మనం ఆచరించే పద్ధతులలో దైవిక శక్తులు నిగూఢంగా దాగి ఉంటాయి. వాటిని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగించుకోగలిగితే ఎలాంటి కష్టాల నుంచైనా గట్టెక్కవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, ఐశ్వర్యాన్ని ఆకర్షించడానికి మన శాస్త్రాలు అద్భుతమైన పరిహారాలను సూచించాయి. అలాంటి ఒక అత్యంత శక్తివంతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. రేపు రాబోయేది ఒక సామాన్యమైన రోజు కాదు. ఇది ఒక అద్భుతమైన దివ్యమైన ముహూర్తం. రేపు శుక్రవారం ఆ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం వచ్చిందంటేనే ప్రతి ఇల్లు శుభ్రంగా అలంకరించుకుని దీపారాధనలతో ధూప సువాసనలతో అమ్మవారిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాము. ఆ రోజున అమ్మవారు తన భక్తుల ఇళ్లలోనికి సంచరిస్తూ వారి పూజలను అందుకుని వారి కోరికలను తీరుస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఐశ్వర్యానికి సౌందర్యానికి సకల శుభాలకు ఆదిదేవత ఆ శ్రీ మహాలక్ష్మి. అలాంటి శుక్రవారంతో పాటు రేపు మంచి తిథి కూడా కలిసి వస్తుంది. ఇది మరింత విశేషం. షష్ఠీ తిథి అంటే కుమారస్వామికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన తిథి. ఆయన దేవతల సేనాని, శత్రు సంహారకుడు, సకల పీడలను తొలగించేవాడు. మన జీవితంలో అప్పు అనేది ఒక పెద్ద శత్రువు. అది మనల్ని పట్టి పీడిస్తూ మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. అలాంటి రుణ శత్రువును సంహరించగల శక్తి ఆ షణ్ముఖుడికి ఉంది. ఆయన అనుగ్రహం ఉంటే ఎలాంటి కష్టాల నుంచైనా, ఎంతటి అప్పుల బాధల నుంచైనా విముక్తి లభిస్తుంది. కాబట్టి ఒకే రోజున ఐశ్వర్యాన్నిచ్చే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శుక్రవారం, అప్పుల బాధను తొలగించే సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన షష్ఠీ తిథి కలిసి రావటం అనేది చాలా అరుదైన శక్తివంతమైన యోగం. ఈ యోగాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే మన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం 7 గంటల తర్వాత మన ఇంటి గుమ్మం దగ్గర కేవలం 2 సామాన్యమైన వస్తువులను కలిపి చల్లటం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ పరిహారం చేయడానికి మనకు కావలసినవి 2 వస్తువులు. అవి మన వంటగదిలో నిత్యం ఉండేవే, కానీ వాటికి ఉన్న దైవిక శక్తి మనలో చాలామందికి తెలియదు. మరి ఇంతకీ ఆ 2 వస్తువులు ఏమిటి అంటే, ఒకటి గల్లులుప్పు, రెండవది పసుపు. అవును, మీరు విన్నది నిజమే. ఈ రెండింటి కలయికకు అపారమైన శక్తి ఉంది. అది మన ఇంట్లోని దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను ప్రాలద్రోలి ధనాన్ని, విజయాన్ని ఆకర్షిస్తుంది. ముందుగా గల్లులుప్పు గురించి మాట్లాడుకుందాము. సముద్రపు ఉప్పు లేదా గడ్డ ఉప్పు అని కూడా పిలువబడే ఈ కల్లుప్పును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. ఉప్పు కూడా సముద్రం నుండే ఉద్భవించింది. అందుకే ఉప్పు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అంతేకాదు, ఉప్పుకు పరిసరాల్లో ఉన్న ప్రతికూల శక్తిని శోషించుకునే అద్భుతమైన గుణం ఉంది. మన ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉన్నా, పనులలో ఆటంకాలు వస్తూ ఉన్నా, ఆర్థికంగా నష్టాలు వస్తున్నా, దిష్టి తగిలినా వీటన్నిటికీ కారణం మన కంటికి కనిపించని ప్రతికూల శక్తే. ఈ ఉప్పు ఆ శక్తిని తనలోకి లాక్కొని వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అప్పుల భారం కూడా ఒక రకమైన ప్రతికూల శక్తే. ఆ భారం మన ఆలోచనలను, మన ఇంటి వాతావరణాన్ని నిస్తేజంగా మారుస్తుంది. ఆ శక్తిని తొలగించుకోవడంలో కల్లులుప్పు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక రెండవది పసుపు. పసుపును మించిన శుభప్రదమైన వస్తువు మరి ఒకటి లేదు. పసుపు సాక్షాత్తు సౌభాగ్యానికి ప్రతీక. అందుకే ప్రతి శుభకార్యంలోనూ పసుపుదే అగ్రస్థానం. పసుపును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇది క్రిమి నాశినిగా పనిచేయటమే కాకుండా దైవిక శక్తులను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. గుమ్మానికి పసుపు రాస్తే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని మన నమ్మకం.
పసుపు ఉన్న చేట గురుగ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది. జాతకంలో గురుగ్రహం బలంగా ఉంటే వారికి ధనానికి గౌరవానికి లోటు ఉండదు. పసుపు ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. రేపు శుక్రవారం షష్ఠి తిథి రోజున సాయంత్రం పూట ఇంటిని శుభ్రంగా కడిగి లేదా తుడిచి గుమ్మానికి 2 వైపులా 2 పూలు పెట్టి అలంకరించుకోవాలి. సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరంలో దీపం వెలిగించుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించాలి. సరిగ్గా రాత్రి 7 గంటలు దాటిన తర్వాత ఒక చిన్న గిన్నెను తీసుకోండి. స్టీలు, ఇత్తడి, రాగి, వెండి ఇలా ఏ గిన్నెను అయినా తీసుకోవచ్చు. తీసుకుని అందులో మీ కుడి చేతితో ఒక గుప్పెడు గలలుప్పు వేయండి. తర్వాత అందులో స్వచ్ఛమైన పసుపు 1 చెంచా వేయండి. ఇప్పుడు ఆ ఉప్పు పసుపు మిశ్రమాన్ని కుడి చేతి వేళ్లతో నెమ్మదిగా కలుపుతూ మీ మనసులోని కోరికను బలంగా సంకల్పించుకోవాలి. మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోవాలని, లక్ష్మీదేవి కటాక్షం మీపై ప్రసరించాలని, ఇంట్లోకి ధన ప్రవాహం పెరగాలని, సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఈ సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం శరణవ భవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించటం వల్ల ఆ మిశ్రమం మరింత శక్తివంతమవుతుంది. ఈ మంత్రం జపం ద్వారా మనం లక్ష్మీదేవి ఆశీర్వాద శక్తిని, కుమారస్వామి కార్యసిద్ధి శక్తిని ఆవాహన చేసుకున్నామన్నమాట. ఆ తర్వాత ఆ శక్తివంతమైన మిశ్రమాన్ని తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం దగ్గరకు వెళ్ళండి. మీరు లోపల నిలబడి బయటకు చూస్తూ మీ కుడి చేతితో కొద్దిగా ఆ మిశ్రమాన్ని తీసుకుని గుమ్మానికి ఇరువైపులా అంటే గడపకు అటు ఇటు కొద్దిగా చల్లాలి. ఇలా చల్లుతున్నప్పుడు, ఓ తల్లి శ్రీ మహాలక్ష్మి, మా గృహంలోనికి అడుగుపెట్టు, మా దరిద్రాన్ని తొలగించు, సిరి సంపదలతో మా ఇంటిని నింపు తల్లి. ఓ కుమారస్వామి, మాకు అండగా ఉండి మా అప్పుల బాధలనే శత్రువులను నాశనం చేసి మాకు విజయాన్ని ప్రసాదించు స్వామి అని ప్రార్థించాలి. మీ ప్రార్థనలో ఆర్తి, విశ్వాసం ఉండాలి. యంత్రంలా కాకుండా మనస్ఫూర్తిగా మీ బాధను, మీ కోరికను ఆ దేవతలకు విన్నవించుకోవాలి. గుమ్మం దగ్గర ఈ మిశ్రమాన్ని చల్లటం వెనుక ఒక గొప్ప అంతర్ధానం ఉంది. గుమ్మం అనేది మన ఇంట్లోకి శక్తులు ప్రవేశించే మార్గం. మనం చల్లిన ఈ ఉప్పు పసుపు మిశ్రమం ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది బయట నుంచి వచ్చే దుష్ట శక్తులను, దరిద్ర దేవతను, ప్రతికూల ఆలోచనలను గుమ్మం దగ్గరే అడ్డుకుంటుంది. అదే సమయంలో పసుపులో ఉన్న ఆకర్షణ శక్తి, శుభశక్తి లక్ష్మీదేవిని, సకల శుభాలను, ధనాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అంటే చెడును అడ్డుకుని మంచిని లోపలకు పంపే ఒక ఫిల్టర్ లాగా ఈ పరిహారం పనిచేస్తుంది. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవి సంచరించే సమయంలో షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి శక్తి ప్రబలంగా ఉన్నప్పుడు ఈ పరిహారం చేయటం వల్ల దాని ప్రభావం 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఆ రాత్రి ఈ మిశ్రమాన్ని అలాగే వదిలివేయాలి. మరుసటి రోజు ఉదయం అంటే శనివారం ఉదయం స్నానం చేశాక ఇంటిని శుభ్రం చేసేటప్పుడు గుమ్మం దగ్గర చల్లిన ఆ ఉప్పు పసుపును చీపురుతో ఊడ్చి దాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పడవేయాలి. చెత్త కుండీల్లో మాత్రం పడేయకూడదు. ఎందుకంటే అది రాత్రంతా ప్రతికూల శక్తిని గ్రహించి ఉంటుంది. అలాగే అందులో దైవక శక్తులు కూడా ఆవాహన అయి ఉంటాయి కాబట్టి దానికి గౌరవం ఇవ్వాలి. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల కేవలం 1 రాత్రిలో అద్భుతాలు జరిగిపోతాయని కాదు, కానీ మీ మనసులో ఉన్న భారం తగ్గుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం తొలగిపోయి ఒక సానుకూల ప్రశాంతత ఏర్పడుతుంది. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం మొదలవుతుంది. స్వయంగా లక్ష్మీదేవియే కోట్లు ఇస్తుంది. అంటే ఆ తల్లి కరుణతో మీకు కోట్లు సంపాదించగల అవకాశాలను, మార్గాలను, శక్తిని ప్రసాదిస్తుందని అర్థం. నమ్మకం అనేది అన్నిటికంటే ముఖ్యం. పూర్తి విశ్వాసంతో, భక్తితో ఈ పరిహారాన్ని ఆచరించండి. శుక్రవారం మరియు షష్ఠి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజున సాయంత్రం 7 గంటల తర్వాత మీ గుమ్మం ముందు ఈ ఉప్పు పసుపు మిశ్రమాన్ని చల్లి మీ అదృష్టాన్ని మీరే మార్చుకోండి. మీ అప్పులన్నీ సూర్యుడి ముందు మంచులా కరిగిపోయి మీ జీవితం లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో, కుమారస్వామి ఆశీస్సులతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కనుక ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు. ఆచరించి ఫలితాన్ని స్వయంగా చూడండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి బంగారు పాదాలతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో, ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొంతమంది
వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి, ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు. పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే. మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వలన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు బూజును శుభ్రం చేయకూడదు. అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది. గబిక్కిన తుడిచేస్తూ ఉంటారు. పొరపాటును కూడా శుక్రవారం రోజు బూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీని వలన మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు. గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజును తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది. దీనితో మీరు ఆనందంగా ఉంటారు. అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి. అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి. పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు. అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు. ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం పారేయటం వంటి పనులను చేయకూడదు. బుధవారం గురు శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు. శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. శుక్రవారం తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకోవటానికి కాదు. అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మామూలుగా మనకు వారాలు 7 రోజులు. దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు. గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి. అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి. కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి. పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసినా ఎవరు ఏదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా
చూసినా బయటకు పోతూనే ఉంటాయి. అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు. అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే. పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది. అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించటం, గోళ్ళు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు క్షవరాన్ని శుక్రవారం మంగళవారం రోజులలో చేయించుకోకూడదు. ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి. గోళ్ళు కట్ చేసినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి. దీనివలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి. అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. దీనివలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడవేయటం కానీ చేయకూడదు. శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో పని మనుషులు ఉంటూ ఉంటారు. వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు. ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు. కాను వట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు. అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి. అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానివేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. దీనివలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.